వర్షం పడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన అంటే మీకు ఇష్టమా? మనసుకు ఎందుకు ఆ వాసన అంతగా నచ్చుతుంది? ఆ వాసనకు ఒక పేరుంది, పెట్రికోర్ అంటారు. కొన్ని ప్రత్యేకమైన రసాయన పదార్థాలు కలిసి ఈ వాసనను సృష్టిస్తాయి. అందులో ముఖ్యమైనది జియోస్మిన్. ఇది నేలలో ఉండే స్ట్రెప్టోమైసిన్ అనే సూక్ష్మజీవులు తయారు చేసే పదార్థం. ఎండలో ఇది మట్టిలోనే ఉంటుంది. వర్షపు చినుకులు పడగానే ఇది గాలిలోకి ఎగిరి మన శ్వాసలోకి చేరుతుంది. అందుకే తడిమట్టి వాసన స్పష్టంగా తెలుస్తుంది. ఇదొక్కటే కాదు, మొక్కలు ఎండాకాలంలో కొన్ని సహజ తైలాలను విడుదల చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి టెర్పీన్స్, పినీన్, లిమోనిన్. ఈ పదార్థాలు మొక్కల రక్షణ కోసం విడుదలవుతాయి. ఎండలో ఇవి నేల, రాళ్లపై చేరి నిల్వ ఉంటాయి. వర్షం పడినప్పుడు ఇవి కూడా గాలిలోకి వచ్చి వాసనకు కొంచెం తీయటి, తాజా స్పర్శను ఇస్తాయి. అంటే స్వీట్, ఫ్రెష్ టోన్ ఇస్తాయన్నమాట. కొన్నిసార్లు వర్షం పడే ముందు వచ్చే చల్లని ఫ్రెష్ వాసన, అది ఓజోన్ వల్ల. మెరుపులు పడినప్పుడు గాలిలో మార్పులు జరిగి ఓజోన్ ఏర్పడుతుంది. అది గాలిలో కలిసినప్పుడు మనకు ఆ ప్రత్యేకమైన వాసనగా తెలుస్తుంది. వర్షపు చినుకులు నేలపై పడినప్పుడు చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. అవి పగిలి జియోస్మిన్, టెర్పీన్స్, ఇతర సూక్ష్మ కణాలను గాలిలోకి పంపిస్తాయి. అవి మన శ్వాసలోకి చేరి మన మెదడుకు వర్షం వచ్చింది అనే సంకేతాన్ని ఇస్తాయి. కాబట్టి వర్షం వాసన అనేది జియోస్మిన్, టెర్పీన్స్, మొక్కల సహజ తైలాలు, కొన్నిసార్లు ఓజోన్, ఇవి కలిసి చేసే ప్రకృతి మాయ. అందుకే ఆ వాసన మనసుకు హాయిగా అనిపిస్తుంది. ప్రకృతి, శాస్త్రం, జ్ఞాపకాలు మూడు కలిసిన ఒక అనుభూతి ఇది. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం చూస్తూనే ఉండండి K2 న్యూస్.